హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. నేను సర్తాజ్. దశాబ్దాల కాలం పాటు ఎంతోమంది ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఇటు తమ ఫ్యూచర్ని ఈవింగ్స్తో కనెక్ట్ అయ్యి ఇప్పుడు సక్సెస్ఫుల్ డాక్టర్స్గా తమ కెరియర్స్లో రాణిస్తున్నారు. ఇలాంటి స్టూడెంట్స్ ఎంతోమంది ఉన్నారు అండ్ వాళ్ళ స్టోరీస్ కూడా ఎన్నో ఉన్నాయి. అయితే ప్రజెంట్ మనతో పాటు ఈవింగ్స్ డైరెక్టర్ శ్రీధర్ గారు ఉన్నారు. ఆయన్ని అడిగి ఇటు ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించిన సలహాలు సూచనలు అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఆల్ గుడ్. మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ సో మచ్. సో జనరలీ ఎంబీబీఎస్ అనగానే మనకి ఏబీసీ కేటగిరీస్ గుర్తుకొస్తూ ఉంటాయి. సో హూజ్ ఇన్ ద ఏ వాళ్ళు సేఫెస్ట్ కేటగిరీ కాబట్టి విల్ పుట్ దెమ్ సైడ్. బిఎన్సి కేటగిరీ వాళ్ళ గురించి మాట్లాడుకుంటే స్కాలర్షిప్స్కి వాళ్ళు మనీ కట్టుకోవాల్సి వస్తుంది, వెళ్ళడానికి సీట్స్ కొనుక్కుంటూ ఉంటారు కొంతమంది. సో దానికి సంబంధించి బిఎన్సి కేటగిరీస్లో వచ్చిన వాళ్ళు ఇక్కడ చదువుకోవడం బెటర్ అంటారా ఆర్ అబ్రాడ్కి వెళ్ళటం బెటర్ అంటారా? డెఫినెట్లీ అండి. ఇక్కడ బిఎన్ కేటగిరీ కనుక మీరు చూసుకుంటే, మీరు ఇందాక చెప్పినట్టు ఏ కేటగిరీ అనేది ఫ్రీ సీట్ కింద వచ్చేస్తుంది. సో బి కేటగిరీలో ఆల్మోస్ట్ లైక్ 13 lakhs పర్ యానం ఫీజు ఉంటుంది అండ్ సి కేటగిరీలో 23 lakhs అఫీషియల్ ఫీ స్ట్రక్చర్ ఉంది. అంటే ఆల్మోస్ట్ మనకి బి కేటగిరీలో చూసుకుంటే 70 to 75 lakhs ఇండియాలో ఎంబీబీఎస్కి ఖర్చు అవుతుంది. అండ్ సి కేటగిరీ తీసుకుంటే మోర్ దాన్ 1.25 crore అనేది మనకి ఎంబీబీఎస్కి ఖర్చు వస్తుంది. సో ఇంత ఖర్చు పెట్టి ఎంబీబీఎస్ ఇక్కడ చదివిన ఇండియాలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది కంపల్సరీ రాయాలి వాళ్ళైనా సరే. దీని బదులు అబ్రాడ్లో తక్కువ కాస్ట్లో కనుక చదువుకుంటే వాళ్ళైనా రాయాల్సిన ఎగ్జాము నేషనల్ ఎగ్జిట్ టెస్టే, ఇండియాలో చదివిన రాయాల్సిన ఎగ్జాము నేషనల్ ఎగ్జిట్ టెస్టే. సో డిఫరెన్స్ అనేది లేదు. ఇప్పుడు ఇంతకుముందు అంటే డిఫరెన్స్ ఉండేది, బయట చదివొచ్చే వాళ్ళకి ఒక ఎగ్జామ్ ఉండేది, ఇండియాలో చదివే వాళ్ళకి ఉండేది కాదు. బట్ ఇప్పుడు ఆ డిఫరెన్స్ లేదు అన్నప్పుడు అంత ఎక్స్పెండిచర్ పెట్టుకొని ఇక్కడ చదవాల్సిన నెసెసిటీ లేదు. అండ్ బయటికి వెళ్ళినప్పుడు అబ్రాడ్లో వాళ్ళకి ఎక్స్పోజర్ అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్ కావచ్చు, స్టాండర్డ్స్ కావచ్చు, అండ్ గ్లోబల్ వ్యాలిడిటీ ఉన్న సర్టిఫికేషన్స్ కావచ్చు, ఇలాంటి ఫెసిలిటీస్ అన్నీ వాళ్ళకి అబ్రాడ్లో దొరుకుతాయి. సో కంపారిటివ్లీ బి అండ్ సి కేటగిరీ తోటి కనుక చూసుకుంటే అబ్రాడ్లో ఎంబీబీఎస్ అనేది డెఫినెట్గా బెటర్ చాయిస్ అవుతుంది. సో జనరలీ పేరెంట్స్కి ఒక మేజర్ డౌట్ ఉంటుంది. ఇప్పుడు బిఎన్ అంటే ఇక్కడున్న వాళ్ళు తమ పిల్లల్ని మేము చూసుకుంటూ ఉంటాం అండ్ ఏదైతే అకామిడేషన్ ఫీజు ఉంటుందో అది సగానికి పైగా తగ్గిపోతుంది అనే ఒక కాన్సెప్ట్లో వాళ్ళు ఉంటారు. ఇప్పుడు అబ్రాడ్కి వెళ్తే వాళ్ళకి అక్కడ అకామిడేషన్, ఫుడ్ ఇవన్నీ చూసుకోవాలని అంటారు. సో అది ఎట్లాగా క్యాలిక్యులేట్ చేయాలి మనం? ఆ రెండు కూడా సేమ్ పేస్లో ఉంటాయా? డెఫినెట్లీ అండి. ఇప్పుడు వాళ్ళు వెళ్తున్న కంట్రీని బట్టి కాస్టింగ్ అనేది మారిపోతుంది. ఇప్పుడు అక్కడ ఉన్న ఫెసిలిటీస్ కావచ్చు, ఇన్ఫ్లేషన్ కావచ్చు, లేకపోతే డాలర్ వాల్యుయేషన్ కావచ్చు, వీటన్నిటితోటి చూసుకుంటే మనకి ఇండియాలో ఎంత కాస్టింగ్ అయితే ఉంటుందో కాస్ట్ ఆఫ్ లివింగ్, సేమ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఉన్న కంట్రీస్ కూడా మనకి ఆప్షన్స్ ఉన్నాయి. ఓకే. సో అంత ఎకనామికల్గా మనకి తక్కువ కాస్ట్లో అయిపోయే ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి నథింగ్ టు వరీ. ఇప్పుడు ఇక్కడ ఇండియాలో ఇప్పుడు సపోజ్ హైదరాబాద్లో ఉన్న ఫ్యామిలీ ఉందనుకోండి, హైదరాబాద్లోనే సీట్ వస్తుందన్న గ్యారంటీ లేదు కదా. సో వేరే ఊరు వెళ్ళారు అని అంటే హాస్టల్కి, ఫుడ్కి మళ్ళీ సపరేట్ ఎక్స్పెండిచర్ వచ్చేసింది. సో సిమిలర్లీ ఇప్పుడు బయట కంట్రీకి వెళ్ళినప్పుడు కూడా ఆ వేరియేషన్ అనేది వెళ్తున్న కంట్రీని బట్టి డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు కొన్ని కంట్రీస్లో 25,000-30,000 అవుతుంది నెలకి, కొన్ని కంట్రీస్లో 10,000 to 15,000లో అయిపోయే ఆప్షన్స్ ఉన్నాయి. సో చూస్ చేసుకునే కంట్రీని బట్టి కాస్ట్ ఆఫ్ లివింగ్ అనేది డిపెండ్ అయ్యి ఉంటుంది. ఎస్. సో చూసింగ్ ఆఫ్ ద కంట్రీస్ కూడా చాలా కష్టం అని అర్థమవుతుంది. సో ఏ కంట్రీస్ స్టూడెంట్స్ చూస్ చేసుకుంటే వాళ్ళు బెనిఫిట్ అవుతారు అని అనుకోవాలి టు స్టడీ దర్ ఎంబీబీఎస్? ఇక్కడ అన్నిటికంటే ముఖ్యంగా చూసుకోవాల్సింది ఎన్ఎంసీ రూల్స్ని అండి. సో 2021లో ఎన్ఎంసీ అనేది ఎఫ్ఎంజిఎల్ రెగ్యులేషన్స్ 2021 అని చెప్పి ఒక గెజెట్ని రిలీజ్ చేసింది. దాంట్లో అబ్రాడ్లో చదువుకోవటానికి కావాల్సిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ క్లియర్గా మెన్షన్ చేయటం జరిగింది. చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నాం ఆల్రెడీ ఎన్ఎంసీ గురించి, ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ గురించి. క్రిస్ప్గా చెప్తాను మీకు. ఫస్ట్ థింగ్, 54 months ఆఫ్ కరికులం డ్యూరేషన్ ఉండాలి. తర్వాత దానితోటి సంబంధం లేకుండా సపరేట్ ఫేజ్ ఆఫ్ ట్రైనింగ్లో 12 నెలల పాటు ఇంటర్న్షిప్, అది కూడా వాళ్ళు చదువుతున్న కాలేజీలోనే చేయాలి అన్న రూల్ ఉంటుంది. ఇంగ్లీష్ మీడియంలోనే చదువుకోవాలి అండ్ Schedule 1లో మెన్షన్ చేసినట్టుగా ఆల్మోస్ట్ లైక్ ఇండియన్ కరికులంనే అక్కడ వాళ్ళ సిలబస్లో ఆ సబ్జెక్ట్స్ అన్నీ మెన్షన్ అయ్యి ఉండాలి. దీంతో పాటుగా మనం వెళ్తున్న కంట్రీలో అక్కడ స్టూడెంట్స్, లోకల్ స్టూడెంట్స్కి ఎలా అయితే మెడికల్ ప్రాక్టీస్ చేయడానికి ఎలిజిబిలిటీ ఉంటుందో సేమ్ లైసెన్సింగ్ అనేది మన పిల్లలు కూడా తీసుకొని రావాల్సిన అవసరం వచ్చింది ఇప్పుడు. సో ఈ రూల్స్ని ఫాలో అవుతూ ఏ కంట్రీకి వెళ్ళినా కానీ మన పిల్లలు సేఫ్ ఉంటారు.
ఈ రూల్స్ కనుక ఫాలో అవ్వకపోతే అది టాప్ కంట్రీ అయినా సరే మనకి సర్టిఫికేట్ ఇండియాలో పనికి రాకుండా అయిపోతుంది. సో మనం చూస్ చేసుకునే కంట్రీలో ఉన్న పాలసీస్ ఏంటి అనేది అర్థం చేసుకోవాలి. సో మోస్ట్లీ మనం చూస్తే కనుక ఈ పాలసీస్ అన్ని కంట్రీస్లో ఫాలో అవుతున్నాయి అని అనుకుంటారు, కానీ చాలా కంట్రీస్లో ఈ పాలసీస్ అనేది ఫాలో అవ్వవు, లేదా కాంప్లికేషన్స్ అంటే ఇబ్బందులతో కూడుకొని ఉంటాయి. సో లైక్ కొన్ని కంట్రీస్లో లోకల్ లాంగ్వేజ్లో లైసెన్సింగ్ ఎగ్జామ్ ఉంది అనుకోండి, అంటే వీళ్ళు చదువుకునే డ్యూరేషన్ అంతా ఇంగ్లీష్ మీడియంలో చదువుకొని లాస్ట్లో పెట్టే అక్రెడిటేషన్ ఎగ్జామ్ ఆర్ లైసెన్సింగ్ ఎగ్జామ్ వాళ్ళ భాషలో పెడతాను అని అంటే మన పిల్లలు ఇబ్బంది పడతారు. సో ఈ పాలసీస్ని జాగ్రత్తగా చూసుకొని వెళ్తే దే విల్ బీ ఇన్ ఏ సేఫర్ హ్యాండ్స్. ఓకే, సో ఫస్ట్ బిఫోర్ హ్యాండే వాళ్ళు ఏ కంట్రీ చూస్ చేసుకుంటున్నారు అనేది దే హ్యావ్ టు కంప్లీట్లీ స్టడీ అబౌట్ ఇట్. ఎగ్జాక్ట్లీ. సో ఆ పాలసీస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో అయితే శ్రీధర్ గారు, ఇప్పుడు ఈ టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ తెలుసుకొని వాళ్ళు ఒక కంట్రీని చూస్ చేసుకోవాలి కాబట్టి జనరలీ మోస్ట్ ఆఫ్ ద ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ కంట్రీస్ని చూస్ చేసుకుంటూ ఉంటారు? మీరు ఇప్పుడు చూస్తే కనుక మన పిల్లలు ఇండియా నుంచి ఎక్కువగా, లేకపోతే ఏపీ తెలంగాణ నుంచి చూసుకున్నా కానీ లైక్ ఫిలిప్పైన్స్ కావచ్చు, చైనా కావచ్చు, ఇంతకుముందు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ఈ గెజెట్ వచ్చిన తర్వాత ఆ 2 కంట్రీస్కి వెళ్ళటం మానేశారు. కానీ ముందు నుంచి కూడా మనకి కిర్గిస్తాన్ కావచ్చు, కజకిస్తాన్, రష్యా, జార్జియా ఇలాగ డిఫరెంట్ కంట్రీస్కి ఇండియన్స్ కావచ్చు, మన తెలుగు పిల్లలు కావచ్చు వెళ్ళి చదువుకుంటున్నారు. చదువుకొని వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు. కానీ ఇప్పుడు ఈ 2021 తర్వాత వెళ్ళేటప్పుడు మాత్రం కొన్ని కంట్రీస్లో కొన్ని ఇబ్బందులతో కూడుకొని ఉంటాయి, కొన్ని కంట్రీస్లో లేకుండా ఉంటాయి. ఇలా ఉంటాయి కాబట్టి జాగ్రత్తగా మీకు ఇందాక చెప్పినట్టుగా పాలసీస్ మ్యాచ్ అవుతున్నాయా లేదా అనేది చూసుకొని ఈ కంట్రీస్లో బెటర్ చాయిస్ వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది పిల్లలకి. ఓకే, సో ఇప్పుడు మీరు చెప్పిన లిస్ట్లో మేజర్గా కిర్గిస్తాన్ అనే పేరు నేను ఎక్కువగా వింటున్నాను. నాకు తెలిసిన సర్కిల్లో కూడా చాలామంది ఇటు కిర్గిస్తాన్ని ఆప్షన్లో చూస్తున్నారు. సో కిర్గిస్తాన్ ఎందుకు బెటర్ అంటారు? కిర్గిస్తాన్ బెటర్ చాయిస్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉన్నాయండి. ఒకటి, మనకి ఇండియాకి చాలా దగ్గరగా ఉన్న కంట్రీ. ఆల్మోస్ట్ లైక్ 2.5 అవర్స్లో మనం ఢిల్లీ నుంచి రీచ్ అయిపోవచ్చు అక్కడికి. సో ట్రావెల్ టైం అనేది చాలా తక్కువ ఉంది, కనెక్టివిటీ ఎక్కువ ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఇండియాకి కిర్గిస్తాన్కి దౌత్యపరమైన బైలేటరల్ రిలేషన్స్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో ఇట్స్ చెప్పాలి అని అంటే ఫ్రెండ్లీ కంట్రీ టు ఇండియా. ఓకే, నెక్స్ట్ వచ్చేసరికి పీస్ఫుల్ అండ్ కామ్ గోయింగ్ పీపుల్. సో వామ్ వెల్కమ్ ఉంటుంది ఇండియన్స్కి. అండ్ లాస్ట్ 25 years పైగా మన ఇండియన్స్ తెలుగు పిల్లలు వెళ్ళి చదువుకొని వచ్చిన హిస్టరీ ఉంది దానికి కిర్గిస్తాన్లో. అండ్ అన్నిటికి మించి ఎకనామికల్. ఏ పర్పస్ మీద అయితే మనం అక్కడికి వెళ్తున్నామో ఆ స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ కాంప్రమైజ్ అవ్వకుండా తక్కువ ఖర్చులో ఎంబీబీఎస్ కంప్లీట్ చేసుకునే ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో అందులో బెటర్ చాయిస్ అవ్వటానికి ఇవి రీజన్స్తో పాటుగా రీసెంట్గా ఎన్ఎంసీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏవైతే ఇందాక మనం చెప్పుకున్నామో దీనివల్ల చాలా కంట్రీస్, మీకు ఇందాక చెప్పాను కొన్ని కంట్రీస్కి ఇంతకు ముందు వెళ్ళేవాళ్ళు ఇప్పుడు వెళ్ళట్లేదు అని. రీజన్ ఏంటంటే ఆ ఎన్ఎంసీ గెజెట్లో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వల్ల. బట్ కిర్గిస్తాన్లో గత 25 ఏళ్ల నుంచి కూడా ఒక్క రూల్ కూడా ఇంతవరకు మార్చలేదు. ఎన్ఎంసీ ఎన్ని రూల్స్ మార్చినా, ఎన్ఎంసీకి ముందున్న మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎన్ని రూల్స్ పెట్టినా ఇండియన్ స్ట్రక్చర్ని ఫాలో అవటం వల్ల ఆల్మోస్ట్ సేమ్ ప్యారలల్ ప్యాటర్న్ అక్కడ ఉండింది. సో ఇక ముందు ఏమైనా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారినా కానీ కిర్గిస్తాన్లో చదువుకునే పిల్లలు సేఫ్ ఉన్నారు యాజ్ పర్ ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం మనం మాట్లాడుకుంటే కనుక. సో ఇప్పటికీ ఈవెన్ టుడే మనకు అందులో ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నీ కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా 100% మ్యాచ్ అవుతున్న కంట్రీ కిర్గిస్తాన్ ఉంది. 100% మ్యాచ్ అవుతున్న కంట్రీ. సో పిల్లలకి లేకపోతే పంపిస్తున్న పేరెంట్స్కి కావచ్చు ఎటువంటి టెన్షన్ ఉండదు. హ్యాపీగా వెళ్తారు, చదువుకుంటారు, అయిపోయిన తర్వాత రూల్స్ ప్రకారంగా అక్కడ చదువుకొని వస్తారు కాబట్టి ఎన్ఎంసీ దగ్గర నుంచి ఎటువంటి అబ్జెక్షన్ కూడా రాదు. గాట్ ఇట్. సో జనరలీ మనం లాస్ట్ టైం వీడియోలో మాట్లాడుకున్నప్పుడు కూడా బ్లాక్ లిస్టెడ్ యూనివర్సిటీస్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పిల్లలు వేరే చోటకి వెళ్తున్నారు, సే కిర్గిస్తాన్. సో కిర్గిస్తాన్లో అసలు ఎన్ని యూనివర్సిటీస్ ఉన్నాయి, ఏ యూనివర్సిటీని సెలెక్ట్ చేసుకోవడం బెటర్, అసలు ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? కిర్గిస్తాన్లో మీకు ఇవాళ డేట్న అడిగితే కనుక 32 కాలేజెస్ అండ్ యూనివర్సిటీస్ ఉన్నాయి ఆల్టుగెదర్. ఈ 32 కాలేజెస్లో రీసెంట్గా స్టార్ట్ అయిన యూనివర్సిటీస్ ఆర్ కాలేజెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. మీకు ఎప్పటి నుంచో ఉన్న కాలేజెస్లో
టాప్ ర్యాంక్డ్ యూనివర్సిటీ అండ్ సెంట్రల్ ఏషియన్ రీజియన్లో తీసుకున్న టాప్ యూనివర్సిటీ అంటే కేఎస్ఎంఏ వస్తుంది. అది గవర్నమెంట్ యూనివర్సిటీ, సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ. దీంతో పాటుగా మీకు ఇంకా 31 కాలేజీలు ఉన్నాయి అక్కడ. ఇందులో మేజర్ రోలు ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ కాలేజెస్ది ఉంది. ఎప్పుడైతే ఇన్ని యూనివర్సిటీస్ అండ్ కాలేజ్ ఆప్షన్స్ పేరెంట్స్ ముందు, పిల్లలకి ముందు వస్తాయో, ఏది సెలెక్ట్ చేసుకోవాలి, ఏ బేస్ మీద సెలెక్ట్ చేసుకోవాలి అన్నప్పుడే ఈ కన్ఫ్యూజన్స్ అన్నీ క్రియేట్ అవుతాయి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఇక్కడ ఉండి మనం అక్కడ కాలేజ్ ఎలా ఉంది అనేది ఐడెంటిఫై చేయలేం, బెటర్ కాలేజా కాదా అనేది. సో చాలామంది ఏం చేస్తుంటారంటే ఎవరో చెప్పారనో, లేకపోతే తెలిసిన వాళ్ళు ఉన్నారనో, లేకపోతే తక్కువ బడ్జెట్లో అయిపోతుందనో కాలేజ్ని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోతారు. బట్ దానివల్ల వచ్చే ప్రాబ్లం ఏంటంటే తిరిగి వచ్చిన తర్వాత ఎన్ఎంసి రూల్స్ ప్రకారంగా లేదు అని అంటే కనుక చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు. రీజన్ ఏంటంటే ఆ సర్టిఫికేట్ ఇండియాలో వ్యాలిడ్ అవ్వదు. అంటే వాళ్ళు పెట్టిన 6 years టైం ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, లేకపోతే మనీ ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, మొత్తం వేస్ట్ అయిపోతుంది వాళ్ళకి. సో బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్, అడ్మిషన్కి ముందే అసలు ఆ యూనివర్సిటీ ఏంటి, దానికి ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, ల్యాబ్స్ ఏంటి, అండ్ దానికి ఓన్ హాస్పిటల్ ఉందా లేదా, ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఎగ్జాక్ట్లీ మనం రూల్స్లో కూడా సెకండ్ పాయింట్లో కనుక చూస్తే ఇంటర్న్షిప్ అనేది మనం అడ్మిషన్ తీసుకున్న కాలేజ్లో మాత్రమే చేయాలి అనే రూల్ ఉంది. అంటే ఓన్ హాస్పిటల్ లేని యూనివర్సిటీలో మనం అడ్మిషన్ తీసుకుంటే ఆ కాలేజీ డిగ్రీ అనేది ఇండియాలో వ్యాలిడ్ అవ్వదు. ఇది అందరు మిస్ అవుతారు. అండ్ చాలామంది కామన్గా అనుకునేది ఏంటంటే ఏ కాలేజీలో చదివితే ఏముంది, అందరికీ అదే కదా చెప్పేది, అందరికీ అదే డిగ్రీ కదా వచ్చేది అనే ఒక రాంగ్ అజంప్షన్లో ఉంటారు, రాంగ్ ఒపీనియన్లో ఉంటారు. కానీ వచ్చే ప్రాబ్లం ఏంటంటే మెడిసిన్కి పర్టికులర్గా ప్రాక్టికల్స్ అనేది 90% లెర్నింగ్ అనేది ప్రాక్టికల్స్లో జరుగుతుంది. సో వీళ్ళకి ల్యాబ్స్ ప్రాపర్గా లేకపోయినా, క్లినికల్స్ అనేది ప్రాపర్గా జరగకపోయినా, మేబీ వాళ్ళకి ఆ కాలేజీ డిగ్రీ ఇచ్చి పంపిస్తుందేమో కానీ డాక్టర్కి కావాల్సిన స్కిల్స్ అనేది వాళ్ళకు ఉండవు. సో ఈ వేరియేషన్స్ అనేది కంపల్సరీ పేరెంట్స్ క్లియర్గా అబ్జర్వ్ చేసుకోవాలి. వెళ్తున్న కాలేజీలో ఉన్న ల్యాబ్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, అండ్ ఫ్యాకల్టీ ఏంటి, టీచింగ్ మెథడాలజీ ఏంటి, వీటిని బేస్ చేసుకొని చేయాలి. సో మీకు ఇందాక చెప్పినట్టు కంట్రీలోనే కాదు, సెంట్రల్ ఏషియన్ రీజియన్లోనే టాప్ యూనివర్సిటీ కేఎస్ఎంఏకి ఆల్మోస్ట్ సీట్స్ అనేది ఫిల్ అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ అనేది పేరెంట్స్కి కావాలి. నెక్స్ట్ బెస్ట్ ఆప్షన్ వచ్చేసరికి సెలంబేకో యూనివర్సిటీ అని చెప్పి, ఇట్స్ ఎ ప్రైవేట్ యూనివర్సిటీ. క్యాపిటల్ సిటీ అయిన బిష్కేక్ సిటీలోనే ఉంది అక్కడ. అంటే కిర్గిస్తాన్ క్యాపిటల్ సిటీ బిష్కేక్లో ఉంది. అండ్ దీనికి 4 ఓన్ హాస్పిటల్స్ ఉన్నాయి. అండ్ కిర్గిస్తాన్ మొత్తంలోనే ఇంకా చెప్పాలి అని అంటే సెంట్రల్ ఏషియన్ రీజియన్లోనే అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ఈ యూనివర్సిటీకే ఉంది. అండ్ దీని సక్సెస్ రేట్ కనుక మీరు చూస్తే ప్రైవేట్ యూనివర్సిటీస్లోనే టాప్ సక్సెస్ రేట్ ఉంది ఎఫ్ఎంజీఈ పరంగా. ఇంకా చెప్పాలి అని అంటే డబల్ సక్సెస్ రేట్ ఉన్నట్టు క్యాలిక్యులేట్ చేసుకుంటే కనుక. సో అలాంటి యూనివర్సిటీస్కి పిల్లలు వెళ్ళినప్పుడు ఏంటంటే నాలెడ్జ్ గెయినింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాంట్లో కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే మన పిల్లలు అక్కడికి వెళ్తున్నది డాక్టర్ అవ్వాలని ఇంటెన్షన్ తోటి తప్పితే సర్టిఫికేట్ తీసుకొని రావాలి అని కాదు కదా. సో ఆ డాక్టర్ అవ్వటానికి కావాల్సిన అన్ని సదుపాయాలు, ఫ్యాకల్టీ సపోర్టు ఇవన్నీ ఉన్న చోటికి వెళ్తే మనం కావాల్సిన నాలెడ్జ్తో పాటుగా వ్యాలిడ్ డిగ్రీని తీసుకొని ఇండియాకి రాగలరు. సో ఇప్పుడు మీరు చెప్పిన దాంట్లో సెకండ్ బెస్ట్ యూనివర్సిటీలో సెలంబేకో యూనివర్సిటీ వస్తుంది కాబట్టి జనరలీ ఇప్పుడు మీరు ఇలా చెప్పిన వెంటనే ఎవరైతే పేరెంట్స్ చూస్తున్నారో వాళ్ళందరికీ షాక్ వచ్చి ఉంటుంది. ఫీజు ఎంత అనేది వాళ్ళ మేజర్ క్వశ్చన్. సో అసలు ఈ యూనివర్సిటీలో ఫీజ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది? మెడిసిన్ అనగానే అందరికీ లక్షల్లో ఫీజులు ఉంటాయి. 50 లక్షలు, 60 లక్షలు, లేకపోతే 70 లక్షలు, కోటి రూపాయలు అయిపోతుంది అనే దీంట్లో ఉంటారు. ఈ యూనివర్సిటీకి ఉన్న ప్రత్యేకత ఏంటంటే కేవలం సెమిస్టర్ ఫీజు 1,65,000. ఓ సో చీప్, సో ఎకనామికల్. కరెక్ట్, మేబీ యా. అంటే ఎంబీబీఎస్ స్టూడెంట్స్ నా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఉన్నారు హూ పర్స్యూడ్ ఇట్. అండ్ చాలా అమౌంట్ వాళ్ళు అలా పోసి సర్టిఫికేట్ వాళ్ళు తెచ్చుకొని నా దేర్ డాక్టర్స్, ది సక్సెస్ఫుల్ డాక్టర్స్ హౌఎవర్. బట్ ఇట్ ఈజ్ యునో చాలా కాస్ట్లీ కెరీర్ అనేది ముందే తెలుసు అందరికీ. సో మీరు చెప్పిన దాంట్లో 1,00,000 ఫర్ మీ మేబీ యాజ్ అ ఫ్రెండ్ ఆఫ్ డాక్టర్స్ ఐ ఫీల్ ఇట్ ఈస్ వెరీ చీప్. యా,
అంటే చీప్ అనే దానికంటే ఎకనామికల్ అని ఎందుకు అంటున్నాను అంటే లో కాస్ట్లో అయిపోతుంది కాబట్టి వాళ్ళకి, అంటే తక్కువ పెడుతున్నాము అనేటప్పుడు తక్కువ క్వాలిటీ వస్తుంది అనే ఒపీనియన్లో ఉంటారు. బట్ ఇక్కడ మనము తక్కువ కాదు పెడుతుంది, రీజనబుల్ అమౌంట్ పే చేస్తున్నాము. సో అందుకు నేను ఐ సెడ్ ఇట్ ఈస్ ఎకనామికల్. సో ఇప్పుడు సెలంబెకో యూనివర్సిటీలో ఇందాక మీరు చెప్పారు ఎకనామికల్ అని చెప్పి, అండ్ ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదనేది యూ ఆల్రెడీ టోల్డ్. బట్ టీచింగ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుంది, ఆ మెథడాలజీ ఎలా ఉంటుంది? ఇక్కడ కంప్లీట్లీ ప్రాబ్లమ్ బేస్డ్ ట్రైనింగ్ మెథడాలజీ మీద జరుగుతుంది. అంటే మనకి ఇండియాలో థియరాటికల్ ట్రైనింగ్ అనేది ఎక్కువ జరుగుతుంది. కరెక్ట్. అంటే బ్లాక్ బోర్డ్ ట్రైనింగ్ కావచ్చు, లేకపోతే పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెనేషన్ ట్రైనింగ్ కావచ్చు. దీనివల్ల ఏంటంటే స్టాండర్డ్స్ ఒక లెవెల్ వరకే వస్తుంది తప్పితే బియాండ్ అంటే అప్ టు ద మార్క్ స్టాండర్డ్స్ అనేది తక్కువ ఉంటాయి. బట్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని కనుక మీరు చూస్తే, నేను ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ని క్రిటిసైజ్ చేయట్లేదు, బట్ బెటర్మెంట్ గురించి నేను మాట్లాడుతున్నాను. సో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ స్టాండర్డ్స్ కనుక మీరు చూస్తే ఎప్పుడూ కూడా ఒక బెంచ్ మార్క్ అనేది హైలో ఉంటుంది. సో ఆ స్టాండర్డ్స్ మనం రీచ్ అవ్వాలి అని అంటే ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ మెథడాలజీస్ని ఇంప్లిమెంట్ చేసే యూనివర్సిటీస్లో మనం చదువుకుంటే ఆ స్టాండర్డ్స్కి మనం రీచ్ అవుతాము. సో ఇక్కడ ఈ యూనివర్సిటీలో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి రీచ్ అవ్వడం కోసంగా ట్రైనింగ్ మెథడాలజీస్ కూడా ఇంటర్నేషనల్ మెథడ్స్నే ఇంప్లిమెంట్ చేస్తారు. లైక్ ప్రాబ్లమ్ బేస్డ్ లెర్నింగ్ అనేది దట్స్ వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ అనమాట. సో వీళ్ళకి కంప్లీట్ టాపిక్స్ ఎక్స్ప్లెనేషన్తో పాటుగా, అంటే లోకల్ ఫ్యాకల్టీ చెప్పేది, వాళ్ళు పిహెచ్డి బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, వర్కింగ్ డాక్టర్స్ ఉన్నారు, ఇంతమంది వాళ్ళు సబ్జెక్ట్స్ టీచ్ చేస్తుంటారు. దీంతో పాటుగా మనం ఏంటంటే మన ద్వారా వెళ్ళే పిల్లలకి ఎవరైనా సరే ఇండియన్ ఫ్యాకల్టీ చేత మళ్ళీ క్లాసెస్ పెట్టిస్తాము సేమ్ యూనివర్సిటీ క్యాంపస్లోనే. అంటే మన ద్వారా వెళ్ళే పిల్లలకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఒక్కొక్క సబ్జెక్ట్ని 2 times వింటారు. ఒకటి యూనివర్సిటీలో లోకల్ ఫ్యాకల్టీ చెప్పే లెక్చరింగ్ ఒకటి వింటారు, రెండోది ఇండియన్ ఫ్యాకల్టీ చేత చెప్పించే క్లాసెస్ కూడా మళ్ళీ వింటారు. సో ఇండియన్ ఫ్యాకల్టీ క్లాసెస్ అనేది మన పిల్లలకి 2 రకాలుగా హెల్ప్ అవుతుంది. ఒకటి బెటర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ది సబ్జెక్టు, రెండోది ఒక్కసారిగా ఈ ట్రైనింగ్ మెథడాలజీ ట్రాన్స్ఫార్మ్లో అడ్జస్ట్ అవ్వగలిగే పిల్లలు కొంతమంది ఉంటారు, అడ్జస్ట్ అవ్వలేని పిల్లలు కొంతమంది ఉంటారు. సో ఆ అడ్జస్ట్ అవ్వలేని పిల్లలు ఇబ్బంది పడకుండా ఉండటం కోసంగా ఇండియన్ ఫ్యాకల్టీ క్లాసెస్ అనేది. సో ఇదొక అడ్వాంటేజ్. అండ్ థర్డ్ అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇండియన్ ఫ్యాకల్టీ క్లాసెస్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచి 5th year అయిపోయేదాకా టోటల్ థియరీ సబ్జెక్ట్స్ 19 సబ్జెక్ట్స్ మొత్తం కూడా ఇండియన్ ఫ్యాకల్టీ తోటి చెప్పించడం జరుగుతుంది. అంటే వాళ్ళకి ఈ ఎగ్జామ్ కూడా NEXT నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అనేది ఏదైతే ఎగ్జామ్ రాయాలో పిల్లలు తిరిగి వచ్చిన తర్వాత ఆ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఫ్యాకల్టీ తోటి చెప్పించడం జరుగుతుంది. సో వాళ్ళకి ఈ ఎగ్జిట్ టెస్ట్ ఏదైతే రాయాలో దాని ట్రైనింగ్ అనేది ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అయిపోతుంది పిల్లలకి. సో ఇన్ని అడ్వాంటేజెస్ పిల్లలకి మనం ఇండియన్ ఫ్యాకల్టీ తోటి క్లాసెస్ ఫస్ట్ ఇయర్ నుంచి చెప్పించడం వల్ల జరిగే మేజర్ అడ్వాంటేజ్ అనమాట. గాట్ ఇట్. సో శ్రీధర్ గారు, జనరలీ మనం ఇక్కడిక్కడ యూనివర్సిటీస్కి పంపించాలన్నా కూడా హాస్టల్ ఫెసిలిటీస్ ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటాం. సో ఇంకో కంట్రీకి పంపిస్తున్నాం, అక్కడ ఈ యూనివర్సిటీలో స్పెసిఫికల్లీ హాస్టల్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది? 100% మన ఇండియన్స్కి మన ద్వారా వెళ్ళే ప్రతి స్టూడెంట్కి బాయ్స్కి సపరేట్ హాస్టల్ అండ్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది. సో కలిపి ఉంచే మెథడ్ అనేది మేము ఫస్ట్ నుంచి ఫాలో అవ్వము. ఇన్ని ఇయర్స్ నుంచి కూడా సపరేట్ హాస్టల్స్ పెడతాము. అండ్ కేర్ టేకర్స్ కూడా అక్కడ లేడీస్ వార్డెన్స్ ఉంటారు సపరేట్గా గర్ల్స్ హాస్టల్కి, అండ్ బాయ్స్ హాస్టల్కి సపరేట్ వార్డెన్స్ ఉంటారు. అండ్ ఎప్పుడు కూడా CCTV సర్వేలెన్స్ ఉంటుంది. అండ్ మన హాస్టల్స్లో డిసిప్లినరీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. టైం మెయింటెనెన్స్ ఉంటుంది. సో పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బయట తిరుగుతామని అంటే కుదరదు. నైస్. సో దే హ్యావ్ టు బీ ఇన్ ఏ సేఫ్ ఎన్విరాన్మెంట్ అనేది మా ఇంటెన్షన్. కరెక్ట్. సో ట్రూ. ద సేమ్ టైం సేఫర్ ఎన్వైరన్మెంట్ అన్నారు కాబట్టి అమ్మాయిల గురించి ఎక్కువ ఆలోచిస్తూ ఉంటారు, వేరే కంట్రీకి పంపిస్తున్నాం, హాస్టల్లో ఉంటున్నారు అని చెప్పి. సో గర్ల్స్కి కిర్గిస్తాన్ సేఫ్ కంట్రీ అంటారా? 100% అండి. రీజన్ ఏంటంటే ఆ కంట్రీ మీ కల్చర్, ఆ కంట్రీ కల్చర్ని మీరు చూసిన ఉమెన్ రెస్పెక్ట్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ మనకి ఒక సేయింగ్ ఉంది ఎప్పటి నుంచో, గాంధీజీ చెప్తూ ఉండేవాళ్ళు, అర్ధరాత్రి ఆడపిల్ల ఒంటరిగా తిరిగితే నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని.
బట్ ఇక్కడ మనం తిరగలేకపోతున్నాము అన్ఫార్చునేట్లీ. బట్ కిర్గిస్తాన్లో ఈవెన్ అట్ మిడ్-నైట్ 12 ఒక అమ్మాయి సింగిల్గా తిరిగి రాగలదు. వావ్. సో సేఫెస్ట్ ప్లేస్ ఫర్ గర్ల్స్, అండ్ గర్ల్స్కి అంత సేఫ్టీ ఉంది అని అంటే ఇంకా బాయ్స్ గురించి మనం మాట్లాడక్కర్లేదు. కరెక్ట్. సో ట్రూ. ఎట్ ద సేమ్ టైం హాస్టల్స్ అన్న ఇప్పుడు ఇక్కడ నుండి ఇంకొక చోటకి పంపిస్తుంటే, వేరే స్టేట్కి పంపిస్తుంటేనే ఫుడ్ కూడా మేజర్ రోల్ ప్లే చేస్తుంది. కంట్రీ మారుతున్నారు కాబట్టి అక్కడ ఏం ఫుడ్ తింటారో, ఇండియన్ ఫుడ్ అవైలబుల్ ఉంటుందో లేదో, లేకపోతే మా వాడు బక్క చిక్కిపోతాడేమో అనే ఆలోచన పేరెంట్స్కి జనరల్లీ ఉంటుంది. సో అక్కడ ఇండియన్ ఫుడ్ దొరుకుతుందా? చెప్పాలంటే మనకంటే ఎక్కువ దొరుకుతుంది అండి. లిటరలీ. ఎస్. రీజన్ ఏంటంటే మా డైరెక్టర్ రామకృష్ణ గారు అని ఉంటారు, ఆయన అక్కడ ఉండి చూసుకునేదంతా కూడా. సో ఆయన స్పెసిఫిక్గా ఏంటంటే గ్రెయిన్స్ దగ్గర నుంచి, స్పైసెస్ దగ్గర నుంచి ప్రతిదీ ఇండియా నుంచి తెప్పించి వండించి పెడతారు. వావ్. చెఫ్స్ని ఇక్కడి నుంచే తీసుకెళ్తారు. సౌత్ ఇండియన్ చెఫ్స్, నార్త్ ఇండియన్ చెఫ్స్ని తీసుకెళ్ళి ఎవరికి కావాల్సిన ఫుడ్ వాళ్ళకి. ఎవ్రీడే బ్రేక్ఫాస్ట్లో చూసుకుంటే ఇడ్లీ, దోశ, బోండా, ఇట్లా మనం ఏదైతే తింటామో సేమ్ ఐటమ్స్ అక్కడ ఉంటాయి. అండ్ లంచ్ డిన్నర్కి కంప్లీట్ మన సౌత్ ఇండియన్ భోజనం ఉంటుంది ఇంక్లూడింగ్. అండ్ ఫెస్టివల్స్ అప్పుడు స్పెషల్ ఐటమ్స్ అన్నీ ప్రిపేర్ అవుతాయి. పులిహోర, దద్దోజనం అన్నీ ప్రిపేర్ చేస్తారు. సో ఇంటికి దూరంగా ఉంటారు అన్న ఒక్క మాట తప్పితే ఆ ఎన్విరాన్మెంట్ని అయితే మిస్ అవ్వరు పిల్లలు. నైస్. సో సెలబ్రేషన్ ఉంటుంది, ఫుడ్ ఎవ్రీథింగ్. ఉంటుంది. సో ఒక టెన్షన్ అనేది పేరెంట్స్కి లేకుండా ఉంది. జీరో టెన్షన్. సో కిర్గిస్తాన్ అనగానే యాజ్ వి సెడ్ అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఎక్కువగా వస్తున్నాయి ఈ మధ్య. క్యాష్ చేసుకోవడానికి అనుకోవాలా లేకపోతే ఏంటి అనేది మరి మీరే చెప్పాలి. కిర్గిస్తాన్కి వెళ్తే ఎంబీబీఎస్ చాలా తక్కువలో అయిపోతుంది, అసలు ఈజియెస్ట్ ప్లేస్ అంటూ కూడా చాలా అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయి. వాటిని నమ్మచ్చు అంటారా? మీరేమంటారు? అంటే ఇక్కడ చాలామంది ఇప్పుడు మేము ఎలాగైతే కొన్ని కాలేజెస్ రిప్రజెంటేటివ్స్ ఉంటామో అట్లాగా డిఫరెంట్ కాలేజెస్కి డిఫరెంట్ పీపుల్ రిప్రజెంటేటివ్స్ ఉంటారు. సో తెలియక కొంతమంది ఏంటంటే ఎన్ఎంసీ రూల్స్ ప్రకారం ఉంది అని చెప్పి పంపించేస్తుంటారు. ఓకే. కొంతమంది పేరెంట్స్ కూడా ఏంటంటే వాళ్ళకి అవేర్నెస్ లేక బడ్జెట్ వైజ్గా చూసుకొని వెళ్ళిపోయే వాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆ బడ్జెట్లో మనకేమొస్తుంది? తక్కువ బడ్జెట్ అంటే ఇందాక మీకు చెప్పినట్టు చీప్ అనేది డిఫరెన్స్, ఎకనామికల్ అనేది డిఫరెన్స్. సో మనం వెళ్తున్నది ఆ చీపర్ కాలేజీకా, ఎకనామికల్ కాలేజీకా, ఆ డిఫరెన్స్ని అర్థం చేసుకోవాలి పేరెంట్స్. గాట్ ఇట్. సో అంటే చీప్గా మీకు ఫెసిలిటీస్ ఏ రకంగా ఉంటున్నాయి అనేది మేజర్గా ఆలోచించి స్టెప్ తీసుకోవాలి. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఒక ప్రోడక్ట్ కాస్ట్ అనేది బేర్ మినిమం ప్రైస్ అనేది ఒకటి ఉంటుంది. దానికంటే తక్కువకి దొరుకుతుంది అని అంటే ఏదో డ్రాబ్యాక్ ఉంటేనే మనకి అది తక్కువకి దొరుకుతుంది. సో అక్కడ మనం మోసపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాటిని మనం చీపర్ ప్రోడక్ట్స్ అంటాము. కరెక్ట్. బట్ ఎకనామికల్ అంటే ఉండాల్సిన బేస్ వాల్యూకి మనకు దొరుకుతుంది అని అంటే ఎకనామికల్ ప్రోడక్ట్. సో వాళ్ళు ఆ ఎకనామికల్గా కంటే తక్కువ వెళ్తున్నారు అని అంటే కాంప్రమైజ్ అవుతున్నారు అని అర్థం. కాంప్రమైజ్ అవుతున్నారు, 100% కాంప్రమైజ్ అవ్వాల్సి వస్తుంది అక్కడికి వచ్చాక. గాట్ ఇట్. సో గ్రౌండ్ లెవెల్లో ఇటువంటి చీటింగ్స్ నుండి కూడా పేరెంట్స్ దూరంగా ఉండాలి అనేది ఒక మేజర్ హింట్ మేబీ. దూరంగా ఉండాలి అని అంటే బేసిక్ రీసెర్చ్ అనేది జరగాలి, చాలా ఇంపార్టెంట్. సో అట్ ద సేమ్ టైం చాలా ఏజెన్సీస్ ఫస్ట్ చెప్పే మాట మీ పిల్లల్ని మేము చూసుకుంటాము అని చెప్పి. అయితే బీయింగ్ ఇన్ న్యూస్ నేనే చాలాసార్లు ఇటు ఫారెన్లో ఉన్న స్టూడెంట్స్ని ఇంటర్వ్యూ చేసినప్పుడు మాట్లాడినప్పుడు కొన్నిసార్లు మా ఏజెన్సీ వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవట్లేదు అంటూ కూడా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో మీ సైడ్ నుండి వాళ్ళకి ఎలాంటి సపోర్ట్ ఉంటుంది, మీరేమంటారు? మీకు ఇందాక చెప్పాను మా ఈవింగ్స్ డైరెక్టర్ రామకృష్ణ గారి గురించి. ఆయన గత ఆల్మోస్ట్ లైక్ 2014 నుంచి కిర్గిస్తాన్లో ఆయన ఫ్యామిలీతో సహా ఉంటున్నారు, ఆయన వైఫ్. సో ఎవరైతే మేం చూసుకుంటాము అనే కన్సల్టెన్సీ అంటారో అడగగలిగితే కనుక పేరెంట్స్, మీరు ఎవరైతే అక్కడ మేనేజ్మెంట్ పర్సన్ ఎవరు ఉండి చూసుకుంటున్నారో వాళ్ళ పాస్పోర్ట్ చూపించమని అడగాలి. ఓకే. సో నిజంగానే వాళ్ళు అక్కడ ఉండి చూసుకుంటున్నారా లేదా అనేది క్లారిటీ వచ్చేస్తుంది. కరెక్ట్. సో ఇక్కడ నుండి నడిపిస్తున్నారా, అక్కడ వాళ్ళు ఇన్ పర్సన్ ఉన్నారా లేదా అనేది. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఇన్ పర్సన్ ఉండి చూసుకోవటానికి ఇక్కడ ఉండి నడిపించడానికి చాలా తేడా ఉంటుంది. కరెక్ట్. సో రెస్పాన్సిబిలిటీ అనేది మనం అక్కడ ఉన్నప్పుడు వస్తుంది. సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకున్న వాళ్ళు మేనేజ్మెంట్ పర్సన్ అక్కడ ఉంటారు. అండ్ వీఆర్ ప్రౌడ్ ఇన్ దట్. మేము చాలా ప్రౌడ్గా చెప్తాం. రీజన్ ఏంటంటే
గత ఆల్మోస్ట్ లైక్ మీకు ఇందాక చెప్పిన 2014 నుంచి రామకృష్ణ గారు ఆయన వైఫ్ ఇద్దరు అక్కడే ఉండి చూసుకోవటం వల్ల మీకు చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయండి. మీరు ఇందాక అడిగిన దాంట్లోనే అక్కడికి వెళ్ళి చాలామంది పిల్లలు ఇబ్బంది పడుతుంటారు అని, అందులో కొంతమంది గురించి తెలిసి రామకృష్ణ గారు ఎంతోమందికి హెల్ప్ చేశారు అక్కడ. ఓకే. సో అంటే మిస్టేక్స్ హ్యాపెన్ అనే టైప్లో ఇప్పుడు పేరెంట్స్ తెలియక అక్కడ పంపించిన తర్వాత ఆ స్టూడెంట్స్ ఇబ్బందులు పడుతుంటే యూ టేక్ కేర్ ఆఫ్ దెమ్. అంటే మనకి నోటీస్లో ఉంటే డెఫినెట్లీ మనకి చేయగలిగినంత హెల్ప్ చేయటానికి ఛాన్స్ ఉంటుందండి. రీజన్ ఏంటంటే వాళ్ళు పిల్లలు ఎవరో చేసిన తప్పుకి వాళ్ళు అక్కడ సఫర్ అవటం అనేది కరెక్ట్ కాదనేది మా ఫీలింగ్. కరెక్ట్. సో ట్రూ. సో మా నోటీస్లోకి వచ్చింది అని అంటే డెఫినెట్లీ వాళ్ళకి మేము చేయగలిగినంత సపోర్ట్ అండ్ హెల్ప్ చేయడానికి ఎప్పుడూ ముందు ఉంటాం. సో గ్రేట్ ఆఫ్ యూ. అంటే దట్ హ్యుమానిటీ ఈస్ నీడెడ్. సో ఇందాక మీరు చెప్పినట్టు చాలామంది ఇట్లా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు, మేబీ వీళ్ళకి తెలియక అట్లా వెళ్ళిపోతూ ఉంటారు. సో వాళ్ళు మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? ఇఫ్ ఇన్ కేస్ అప్రోచ్ అయితే మీరు ఎలాంటి హెల్ప్ చేస్తారు వాళ్ళకి? మీకు ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్ రామకృష్ణ గారిది, కిర్గిస్తాన్ నెంబర్ అది. సో ఎవరైనా కిర్గిస్తాన్లో ఉన్న పిల్లలు వాళ్ళు ఏదైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు అనిపిస్తే కనుక ఈ నెంబర్కి కాల్ చేస్తే డెఫినెట్లీ రామకృష్ణ గారు ఇమ్మీడియట్లీ రెస్పాండ్ అవుతారు. ఆయన 24/7 ఫోన్లో అవైలబుల్ ఉంటారు. సో ఎనీ టైమ్ దే కెన్ కాల్ అస్. ఏదన్నా మేము చేయగలిగింది 100% మేము చేయటానికి ఎప్పుడూ ముందు ఉంటాము. అండ్ మాకున్న ఇండియన్ ఎంబసీ తోటి ఉన్న క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, అక్కడ ఉన్న గవర్నమెంట్ తోటి ఉన్న క్లోజ్ రిలేషన్స్ కావచ్చు, దీనివల్ల ఏంటంటే పిల్లలకి చేయగలిగినంత సహాయం చేయడానికి మాకు కొంచెం ఈజ్ అవుతుంది. కరెక్ట్. సో కైండ్ ఆఫ్ యూ. సో ఎస్. సో ఇప్పుడు పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ చాలామంది చాలా ఆప్షన్స్ ఉన్నాయి మార్కెట్లో. ఆప్షన్స్ అన్నిటినీ పక్కకి పెట్టి ఈవింగ్స్ని చూస్ చేసుకోవాలి అనే దానికి ఒక సాలిడ్ రీజన్ ఏంటని చెప్తారు? ట్రాన్స్పరెన్సీ అండ్ జెన్యూనిటీ. సో ప్రాసెస్లో ట్రాన్స్పరెన్సీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే వాళ్ళకి కాస్టింగ్ ఎస్టిమేషన్ కావచ్చు, లేకపోతే అక్కడ ఉండి పిల్లల్ని మానిటర్ చేసే మెకానిజం కావచ్చు, అండ్ 6 years వాళ్ళు అక్కడ ఉండి చదువుకోవడానికి కావాల్సిన సపోర్ట్ సిస్టమ్ కావచ్చు, అండ్ వీటితో పాటుగా ఈ ఇన్ఫర్మేషన్లో ఉండే జెన్యూనిటీ కావచ్చు, ఇవన్నీ అన్ని చోట్ల దొరకవు. ట్రూ. సో ట్రూ. ట్రాన్స్పరెన్సీ ఆఫ్ అమౌంట్ అనేది అసలు ఎక్కడ దొరకదు. మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్లో ఫస్ట్ ఒక అమౌంట్ చెప్తారు, ఆ తర్వాత అది పెరుగుతూ పోతుంది. అట్లాంటి సిచ్యువేషన్స్ ఎన్నో చూసాం. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఇక్కడ ఎస్టిమేషన్ ఒకటి వస్తుంది, ఒక ఎక్స్ అమౌంట్ బడ్జెట్ కింద క్యాలిక్యులేట్ చేస్తారు. బట్ అక్కడికి వెళ్ళేసరికి చూస్తే 2-3 yearsలోనే ఈ ఎస్టిమేషన్ బడ్జెట్ రీచ్ అయిపోతారు. రిమైనింగ్ ఇయర్స్ బడ్జెట్ అనేది మళ్ళీ ఎక్సెస్ అయిపోతుంది. సో బడ్జెట్ క్యాలిక్యులేషన్ ఎందుకనంటే చాలామంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అండ్ బిలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ వెళ్తుంటారు అబ్రాడ్కే అనేది. 90% కేటగిరీ వీళ్ళు ఉంటారు. ఈ కేటగిరీలో ఉన్న పేరెంట్స్కి ఎస్టిమేషన్ అనేది క్లియర్గా మనం ఇవ్వకపోతే కనుక వాళ్ళ ప్లానింగ్, ఫినాన్షియల్ ప్లానింగ్ అనేది చాలా ఇబ్బందులు అవుతాయి వాళ్ళకి. సో ఆ క్లారిటీ అనేది ఒకటి ముందు రావాలి వాళ్ళకి. అండ్ రెండోది, పిల్లలు అక్కడికి దూరంగా, పేరెంట్స్కి దూరంగా వెళ్ళి చదువుకుంటున్నప్పుడు వాళ్ళు ఎలా ఉంటున్నారు, మీరు ఇందాక అన్నట్టు ఎలా తింటున్నారు, ఎక్కడ ఉంటున్నారు, ఎలా చదువుకుంటున్నారు అనే టెన్షన్ ఎప్పుడు పేరెంట్స్కి ఎక్కువ ఉంటుంది. సో ఆ టెన్షన్ పోవాలి అని అంటే ఆ మానిటరింగ్ మెకానిజం అక్కడ ఉండాలి. అంటే వీళ్ళు రెగ్యులర్గా కాలేజీకి వెళ్ళేట్టు చేయాలి, ఉండటానికి సేఫ్ అకామిడేషన్ ఉండాలి, కంఫర్టబుల్ అకామిడేషన్ ఉండాలి, అండ్ తినటానికి మన భోజనం అక్కడ అవైలబుల్ ఉండాలి. సో అంతా అంటే ద హూ కెన్ ప్రతిదీ ఆలోచించి డిజైన్ చేసిన ఒక ప్లాటర్ అనేది మీరు సర్వ్ చేస్తున్నారు టు ద స్టూడెంట్స్ అండ్ ద పేరెంట్స్. ఎగ్జాక్ట్లీ. ఈ సపోర్ట్ సిస్టంలో కూడా కనుక మీరు చూస్తే డాక్టర్ కేకే అని చెప్పి ఒక ఇండియన్ డాక్టర్, ఫీమేల్ డాక్టర్ అక్కడ ఉన్నారు. షీ ఈజ్ ఎ గైనకాలజిస్ట్, ఇండియన్ ఎంబసీ డాక్టర్ కూడా ఆవిడ మా మేనేజ్మెంట్లో ఉండటం గర్ల్ స్టూడెంట్స్కి ఒక యాడెడ్ అడ్వాంటేజ్. సో అంటే ప్రతి మైన్యూట్ థింగ్, అంటే వాళ్ళ హెల్త్కి సంబంధించి కావచ్చు, వాళ్ళు తినే తిండి గురించి కావచ్చు, అకామిడేషన్ గురించి కావచ్చు, ట్రావెల్ గురించి కావచ్చు, అండ్ కాలేజ్లో క్లాసెస్ గురించి కావచ్చు, లెక్చర్స్ గురించి కావచ్చు, ఇన్ని పారామీటర్స్ని మానిటర్ చేస్తూ సపోర్ట్ చేస్తూ ఉంటాం. కాబట్టి పేరెంట్స్కి ఆ ట్రస్ట్ అండ్ రిలయబిలిటీ అనేది ఈవింగ్స్ మీద ఉంటుంది. అండ్ దీంతో పాటుగా మీకు ఇందాక చెప్పిన ట్రాన్స్పరెన్సీ అండ్ జెన్యూనిటీ.
సో ఇవన్నీ యాజ్ ఏ హోల్ ప్యాకేజ్ కింద ఈవింగ్స్ దగ్గర దొరుకుతుంది పేరెంట్స్కి. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్ గారు, దట్స్ రియల్లీ నైస్ టాకింగ్ టు యూ. సో చూసారు కదా, ఎవరైతే ఆస్పిరెంట్స్ ఉన్నారో ఎంబీబీఎస్ ఆస్పిరెంట్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్, ఐ నో ఇట్స్ రియల్లీ డిఫికల్ట్ ఏది చూస్ చేసుకోవాలి ఏది చూస్ చేసుకోకూడదు అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ స్టేట్లో మనం ఉంటాము. సో కింద నంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది, యూ కెన్ డైరెక్ట్లీ కాంటాక్ట్ ద ఈవింగ్స్, వాళ్ళు డెఫినెట్లీ మీకు హెల్ప్ చేస్తారు. దట్స్ ఆల్ ఫర్ నౌ, కీప్ వాచింగ్ బిగ్ టీవీ. For more videos like this, subscribe Big TV channel.